శక్తిమయం ఓ సాయి మేము మూఢులము వసగుమయా నీవు జ్ఞానమును మూలం సాయి మేము సేవకులం సాయి నామమే తలచెదము నిత్యం సాయిని కొలచెదము భక్తి భావన తెలుసుకొని సాయిని మదిలో నిలుపుకొని చిత్తముతో సాయి ధ్యానం చేయాలండి ప్రతినిత్యం బాబా కాచిన దునివూది నివారించెను అది వ్యాధి సమాధి నుండి శ్రీ సాయి భక్తులను కాపాడేనోయ్ మన ప్రశ్నలకు జవాబులు తెలుపును సాయి చరితములు వినండి లేక చదవండి సాయి సత్యము చూడండి సత్సంగమును చేయండి సాయి స్వప్నం పొందండి వేద పాపములు మానండి సాయే మన సద్గురువండి వందనమయ్యా పరమేశ ఆపద్బాంధవ సాయిశ మా పాపములు గడలేచు మామది కోరిక నెరవేర్చు కరుణామూర్తి ఓ సాయి కరుణతో మమ్ము దయచేయి మా మనసే నీ మందిరము మా పలుకుల నీకు నైవేద్యం మా మనసే నీ మందిరము మా పలుకుల నీకు నైవేద్యం షిరిడి వాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో దాత దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం త్రిమూర్తి రూపా ఓ సాయి కరుణించి కాపాడోయి దర్శనమియ్యగరావయ్యా ముక్తికి మార్గం చూపుమయా కపిని వస్త్రము నీలో సృష్టి వ్యవహారం త్రిమూర్తి రూపా ఓ సాయి కరుణించి కాపాడోయి దర్శనమియ్యగరావయ్యా ముక్తికి మార్గం చూపుమయా కపిని వస్త్రము ధరించి భుజమును జోలే తగిలించి నింబవృక్షపు ఛాయలలో పకీరు వేషపు ధారణలో కలియుగమందున వెలసితివి త్యాగం సహనం నేర్పితివి షిరిడి గ్రామం నివాసం భక్తుల మదిలో నీ రూపం చాందు పాటిల్ కలుసుకుని ఆటని బాధలు తెచ్చితివి వెలిగించాడా తెలిపితివి పాప కాడను తీర్చితివి వెలిగించావు జ్యోతులను నీరుపయోగించి జలము అక్షరు వందను ఆ గ్రామం చూసి వినయ దృశ్యం బాగా చేసెను నీ సేవ ప్రతిఫలమిచ్చావు దేవా నీ ఆయువును బదులిచి తాత్యాను నీవు బ్రతికించి పశుపక్షులను ప్రేమించి ప్రేమతో వాటిని లాలించి జీవులపైన మమకారం చిత్రమయా నీ వ్యవహారం నీ ద్వారములో నిలచితిని నిన్నే నిత్యము కొలచితిని అభయమునిచ్చి బ్రోహుమయా ఓ షిరిడి సాతయామయా ధన్యము నీలో నిలిచెను శ్రీ సాయి నీదుని మంటల వేడికి పాపము పోవును తాకిడికి ప్రళయకాలమును ఆపితివి భక్తులను నీవు బ్రోచితివి చేసి మహమ్మారి నగరం కాపాడి షిరిడి గ్రామం అగ్నిహోత్రి శాస్త్రికి లీలామార్గం చూపించి శ్యామాను బ్రతికించితివి పాము శిశము తొలగించి భక్త భిమాదికి క్షయరోగం నసి
జయించే అతని సహనం ఊరి వైద్యము చేశావు వ్యాధిని మాయం చేశావు కాకాజీకి ఓ సాయి విఠల దర్శనమిచ్చితివి రాముకిచ్చి సంతానం కలిగించితివి సంతోషం కరుణా సింధు కరుణించు మాపై కరుణ కురిపించు సర్వము నీకే అర్పితము పెంచుము భక్తి భావమును ముస్లింలు కొను నిను మేగా తెలుసుకొని అతని బాధ దాచి శివశంకర రూపం ఇచ్చావయ్యా దర్శనము డాక్టరుకు నీవు రామునిగా బల్వంతుకు శ్రీ దత్తునిగా నిమోనుకరుకు మారుతిగా చిదంబరుకు శ్రీ గణపతిగా మాతాకు కండో బాగా రణోకు సత్యాదేవునిగా నరసింహ స్వామిగా జోషికి దర్శనమిచ్చిన శ్రీ సాయి రేయి పగలు నీ ధ్యానం నిత్యము నీ లీలా పఠనం భక్తితో చేయండి ధ్యానం లభించును ముక్తికి మార్గం 11 నీ వచనాలు బాబా మా కవి వేదాలు శరణు వచ్చిన భక్తులను కరుణించి నీవు బ్రోచితివి అందరిలోనూ నీ రూపం నీ మహిమా అతి శక్తిమయం ఓ సాయి మేము మూఢులము వసగుమయా నీవు జ్ఞానమును సృష్టికి నీవే నయమూలం సాయి రేము సేవకులం సాయి నామము తలచదము నిత్యము సాయిని తొలచదము భక్తి భావన తెలుసుకొని సాయిని మదిలో నిలుపుకొని చిత్తముతో సాయి ధ్యానం చేయాలండి ప్రతినిత్యం బాబా కాచిన తుని ఊరి నివారించును అదిరాది సమాధి నుండి శ్రీ సాయి భక్తులను కాపాడోయి మన ప్రశ్నలకు జవాబులు తెలుపును సాయి చరితములు వినండి లేక చదవండి సాయి సత్యము చూడండి సత్సంగమును చెయ్యండి సాయిగా చిందురై చిందురై ఉల్లాసంగా శ్రీ సాయి నాథుడే తోడుండగా చిందురై చిందురై ఉల్లాసంగా శ్రీ సాయి నాథుడే తోడుండగా చిందురై చిందురై ఉల్లాసంగా శ్రీ సాయి నాథుడే తోడుండగా వచ్చాడు వచ్చాడు శ్రీ సాయినాథుడు మన కోసం వచ్చాడు మనసున్న దేవుడు వచ్చాడు వచ్చాడు శ్రీ సాయినాథుడు మన కోసం వచ్చాడు మనసున్న దేవుడు చిందురై చిందురై ఉల్లాసంగా శ్రీ సాయినాథుడే తోడుండగా చిందురై చిందురై ఉల్లాసంగా శ్రీ సాయినాథుడే తోడుండగా సంబరాలు చేయరా సంతోషంగా ఉత్సవాలు జరపరా ఉల్లాసంగా సంబరాలు చేయరా సంతోషంగా ఉత్సవాలు జరపరా ఉల్లాసంగా చిందులై చిందులై ఉల్లాసంగా శ్రీ సాయినాథుడే తోడుండగా చిందులై చిందులై ఉల్లాసంగా శ్రీ సాయినాథుడే తోడుండగా ఆనందం అందుతో ఆహ్లాదంగా సంబరాలు చేయరా సంతోషంగా ఆనందం అందుకో ఆహ్లాదంగా సంబరాలు చేయరా సంతోషంగా చిందురై చిందురై ఉల్లాసంగా శ్రీ సాయినాథుడే తోడుండగా చిందురై చిందురై ఉల్లాసంగా శ్రీ సాయినాథుడే తోడుండగా చిందురై చిందురై ఉల్లాసంగా శ్రీ సాయినాథుడే తోడుండగా శ్రీ సాయినాథుడే తోడుండగా శ్రీ సాయినాథుడే తోడుండగా శ్రీ సాయినాథుడే
महाराज की, जय बोलो गणेश महाराज की। अखंड महादेश्वर्या रुद्रस्तु मनसंकल्परुद्रस्तु दीर्घसुमंगली भव अक्षरार्कं पुंसाभूतरस्तु प्रसादस्थागं चक्रश्रेयोरुद्रस्तु मनसंकल्परुद्रस्तु। డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో మన విజయవాడ సితార గ్రౌండ్ లో 72 అడుగుల భారీ మట్టి గణనాథుని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం యొక్క వినాయకుడు విజయ మహాగణపతిగా మీ అందరికీ దర్శనమిస్తా ఉన్నారు. మన విజయవాడలోనే కాదు, ఇది యావత్ మన తెలుగు రాష్ట్రాల్లో అత్యంత భారీ విగ్రహం. ఖైరతాబాద్ కన్నా కూడా 2 అడుగులు ఎత్తైన విగ్రహం. అలాగే ఈ యొక్క గణనాథుల్లో ఒక స్పెషల్ ఏంటంటే మొత్తం పూర్తి ఎకో ఫ్రెండ్లీగా ఈ యొక్క విగ్రహం తయారు చేయడం జరిగింది. ఈ విగ్రహం తయారీలో ఓన్లీ మనకి పర్యావరణానికి ఎటువంటి హాని లేకుండా కొబ్బరి పీచు, జనపనార, మట్టి, అలాగే ఇసుక, క్లాత్, గన్నీ బ్యాగ్స్ ఇలాంటి పదార్థాలతో ఈ యొక్క విగ్రహాన్ని తయారు చేశాం. అలాగే ఈ యొక్క విగ్రహాన్ని నిమజ్జనం వచ్చేసి మనం ఇక్కడ ఇదే ప్రాంగణంలో లోపల ముందుగా ఏర్పాటు చేసినటువంటి వాటర్ పైప్ లైన్ ద్వారా స్ప్రింక్లర్స్ తోటి మన విగ్రహాన్ని 1 గంట సేపు నానబెట్టి ఆ తర్వాత ఇక్కడే ఫైర్ ఇంజిన్ల సాయంతో ఈ యొక్క విగ్రహాన్ని నిమజ్జనం చేయడం జరుగుతూ ఉంది. మేము యాక్చువల్గా ఇది నవరాత్రులు అని చెప్పి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాం. కానీ అనుకోకుండా విజయవాడ అంతా వరదల్లో ముంపెత్తినటువంటి పరిస్థితుల్లో మన గ్రౌండ్కి కూడా వరద ముప్పు తప్పలేదు. దాదాపు 3 అడుగుల ఎత్తులో ఈ ప్రాంగణం అంతా నిండిపోయింది. భక్తులకి దర్శనం ఏ విధంగా కలిగించాలని చెప్పేసి మేము కమిటీ అందరం కూర్చొని అప్పటికప్పుడు సడన్ గా ఒక నిర్ణయం తీసుకొని ఒక 40 మంది వెల్డర్స్ తోటి 1 డేలో మేము ఈ యొక్క ఐరన్ బ్రిడ్జ్ ఒకటి ఏర్పాటు చేసాం. దాంతో మొదటి రోజు పూజ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసి అందరికీ దర్శనం అయితే ఏర్పాటు చేయగలిగాం. ప్రతిరోజు ఇక్కడ మన కళ్యాణాలు చేద్దామని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి కాణిపాక వినాయకుడు, అలాగే ఒంటిమిట్ట రామాలయము, శ్రీశైలం మల్లికార్జున స్వామి, ఇలాగా 9 దేవాలయాల నుంచి ప్రతిరోజు ఒక కళ్యాణం జరిగినట్టుగా మేము ప్లాన్ చేయడం జరిగింది. ఈ వరదల వల్ల ఆ కళ్యాణాలు చేయడానికి ఇబ్బందికరంగా ఉండటం వల్ల మేము కొంచెం వాయిదా వేసుకొని సేమ్ అదే ప్రోగ్రామ్ని 9 రోజుల కార్యక్రమాన్ని 21 రోజుగా మార్చి ప్రతిరోజు ఇక్కడ కళ్యాణాలు ఏవైతే అనుకున్నామో అవన్నీ కూడా మళ్ళీ జరిగేటట్టుగా మేము నిన్ననే మన మినిస్టర్ గారిని కలిసి కమిషనర్ గారితో కూడా మాట్లాడి పర్మిషన్ తీసుకోవడం జరిగింది. సో ప్రతిరోజు ఇక్కడ డైలీ ఉదయం సాయంత్రం పూజలు జరుగుతూ ఉన్నాయి. అలాగే కళ్యాణాలు కూడా 2-3 రోజుల్లో ఆ కళ్యాణాలు కూడా బిగిన్ చేస్తాం. హోమశాల ఒకటి ఏర్పాటు చేసుకున్నాం. కానీ అది కూడా పూర్తిగా వాటర్తో నిండిపోయిన కారణంగా హోమాలు కూడా ప్రస్తుతానికి ఇంకా చేయలేదు. అవి కూడా ఒక 3 డేస్లో హోమాలు కూడా ప్రతిరోజు ఉదయం హోమాలు, సాయంత్రం కళ్యాణాలు ఈ విధంగా జరుగుతూ ఉంటాయి. అలాగే రోజు విద్యుత్ దీప కాంతులతో ఈ ప్రాంగణం అంతా ఎంతో చాలా చక్కగా ఉంది. అలాగే మేము ఈ సందర్భంగా భక్తులందరినీ కోరేది ఏంటంటే ఇక్కడ ఎటువంటి దర్శనానికి ఎటువంటి ఇబ్బంది లేదు. హాయిగా ఈ యొక్క బ్రిడ్జ్ ద్వారా మీరు లోపలికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళొచ్చు. అందరికీ యొక్క గణనాథుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. शुभे शोभने मुहूर्ते शुभांशोराज्ञे प्रवर्तमानस्य अद्य ब्रह्महरि प्रार्थेश्वरवाहने वेदसमुद्रे लीले जम्बूद्वीपे भारतवर्षे प्रत्यखण्डे मेरोः दक्षिणभागे श्रीशैलस्य ईशान्य प्रदेशे कृष्णे गोदावरी मध्यप्रदेशे श्री विजय महागणपतिदेवता सन्निधौ समस्तदेवता गोपुरान्धः हरिहर गुरु चरण सन्निधौ अस्मभक्तानां व्यावहारिकछान्दमानेन श्री कुरोधनामस्य दक्षिणायने वर्षऋतौ भाद्रपदमासे शुक्लपक्षे नवम्यामासः वस्तु बृहस्पतिवासरे शुभनक्षत्रे शुभे शुभकरणे विशेषं शिष्टायां शुभो श्रीमान् श्रीमहास्यास्य गोत्रोद्भवस्य पुरुषरगोत्रोद्भवस्य राजेशुक्रामधेस्य नित्यनामधेयः गुरुः श्री साई सीतारामनामधेयस्य रामे श्री लक्ष्मी कुसुमकुमारनामधेयः रामकुमारनामधेयस्य सुतारामनामधेयस्य गौरव्याः श्रीरामलक्ष्मीनामधेयः भावकुमारामधेयस्य बालवेङ्कटरविकुमारनामधेयस्य धौम्यः नागेश्वरनामधेयः वेङ्कटेश्वरसाई निशितानामधेयः वेङ्कटदेवेशनामधेयस्य सत्यनारायणनामधेयस्य धौम्यः लक्ष्मीनामधेयस्य
श्रीधर्मोत्तमस्य दुर्गा श्रीनिवासनामधेयस्य रामलक्ष्मी शर्मिलानामधेयत्याः नवीननामधेयस्य निखिलनामधेयस्य विजयलक्ष्मीनामधेयत्याः दावुर्मानात् विधर्मोत्तमस्य रङ्गरविकुमारनामधेयस्य धर्मत्याः सरोजनामधेयत्याः वेङ्कटश्यामकुमारनामधेयस्य दावुर्मानात् रङ्गरविकुमारनामधेयस्य मुक्तेश्वरनामधेयस्य धर्मत्याः सावित्रीनामधेयत्याः दावुर्मानात् विधर्मोत्तमस्य उत्तरनामधेयस्य जानकीनामधेयत्याः चैतन्यनामधेयस्य स्वप्ननामधेयत्याः विद्यानामधेयत्याः विद्यानामधेयत्याः दावुर्मानात् गन्धर्वोत्तमस्य नागेश्वरनामधेयस्य दावुर्मानात् श्रीनिवासनामधेयस्य दावुर्मानात् पार्थिवोत्तमस्य वेङ्कटाशोककुमारनामधेयस्य दावुर्मानात् काभिलवोत्तमस्य चाणक्य अजितकुमारनामधेयस्य दावुर्मानात् परिसरवोत्तमस्य वेङ्कटसत्यनारायणनामधेयस्य दावुर्मानात् धर्मोत्तमस्य श्रीकान्तनामधेयस्य दावुर्मानात् बालसिंहोत्तमस्य महेश्वरी जादूनामधेयस्य दावुर्मानात् सर्वोत्तमस्य श्रीनिवासनामधेयस्य दावुर्मानात् महात्मावोत्तमस्य विजयनामधेयस्य दावुर्मानात् गणेश सभ्युలు ఎత్తిన వ్యాపారాభివృద్ధిరస్తు సర్వశ్రేయోభివృద్ధిరస్తు పునరాభివృద్ధిరస్తు సాయి భరతనామధేయస్య హిందూ నామధేయస్య పురుషోత్తమస్య కాశీ రామనామధేయస్య ధర్మత్యాః నళినీ నామధేయస్యాః సాయి భరతనామధేయస్య వేదలక్ష్మీ నామధేయస్య సుందర బౌధాన బహుపుత్రాన్ रणेरवोत्तमस्य गौरवनामधेयस्य श्रीरामचन्द्रस्य सर्वेषां भक्तिजनानां అందరూ మమ అనుకోండి భర్త సహా అనుకోండి సహకుటుంబాలను అనుకోండి కాబట్టి క్షేమ ధైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభి బుద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ సంకల్పిత గణపతి నవరాత్రి మహోత్సవ అంగత్వేన అద్య అష్టమ దివస సాయంకాల ప్రదోషకాల పూజయాచ ఫలసిద్ధి వినాయక సహిత విజయ మహాగణపతి దేవత పూజయాచ ఇష్టదేవత కులదేవత గ్రామదేవత క్షేత్రపాలక దేవత సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధి ద్వారా మమ సంకల్పిత సహకుటుంబానాం ఏ ఏ గ్రహాః అరిష్ట స్థానేషు స్థితాః తైః స్వైః క్రియమాణ ఐష్యమాణ వర్తిష్యమాణ ఆగామి సూచిత సర్వారిష్ట దోష పీడ పరిహార ద్వారా మమ అధిదేవత ప్రత్యధి దేవత సహిత ఆదిత్యాది నవగ్రహ శుభ ఏకాదశ స్థాన ఫల అవాప్తి అర్థం మయా సంకల్పిత అన్యోన్య బ్రాహ్మణ సహాయేన విజయ మహాగణపతి సహిత ఫలసిద్ధిదాయక దేవత సాయంకాల ప్రదోషకాల ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజాం కరిష్యే ఓం గణానాహం జ్యేష్ఠరాజ బ్రహ్మణస్పద ఆనశ్చంద్రం లోభిశ్రీ ధారణం ధర్మం ధ్యాత్వా विजय महागण देवता पूजार्थो पूजा द्रव्यान् संप्रोक्ष्य देवं संप्रोक्ष्य समर्पयामि हस्तयोः समर्पयामि मुखे शुद्ध आत्मनि समर्पयामि औपचारिकस्नानम् आपोषिष्यामि भोक्तानं ऊर्जधारणा हेरनयक्षे गौरसोमवासः अस्य भायदेहः विसर्जनो नाग्रः तस्मात् नमामो वयस्यक्षाया यजग्नः आपो लेखायः मधुज्वलायः विजयभागवतेन भवः शुभविस्तरभूतयामि तानां गौशुद्ध आत्मनि समर्पयामि मूलस्नानभि भावभागे गोरक्षद्रामतमोहङ्काः अवादिन अनुदानस्पत्येकनामनादेवे मधुज्वलायः विजयभागवतेन भवः तस्मात् समर्पयामि विष्णोपगीता
शिखाया मध्ये परमात्मा व्यवस्थितः सब्रह्म शिवस्य हरिश्चेन्द्र सोऽक्षरः परमस्वराट् राजाधिराजाय प्रसह्य राहिने तमो वयं वै श्रवणाय कुर्महे समे कामान् कामकामाय मह्यो कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः ॐ तद्ब्रह्म ॐ तद्वायुः ॐ तदात्मा ॐ तत्